డే 4 మార్నింగ్ లేచి మేము స్టార్ట్ అయిపోయాము మెహందీపూర్. ಈಗ ಮೆಹಂದಿಪುರ ಹತ್ತತ್ರ ರೀಚ್ ಆಗಿದ್ದೀವಿ. ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ಗೆ ಅಂತ ನೆನೆಸಿದ್ವಿ, ನೋಡಿ ತೋರಿಸ್ತೀನಿ. ನಿಖಿಲವರು ಇಲ್ಲೆಲ್ಲ ಹಿಂದಿಲಿ ಇರ್ತಾರೆ, ಹಿಂದಿಲಿ ಹೋದಲ್ಲ ಗೂಗಲ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಟು ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಅದರಲ್ಲಿ ನೋಡೋದು ಫುಲ್ಲು ನೋಡಿ ನೋಡಿ ಆರ್ಡ್ರ್ ಮಾಡೋದು. మెహందీపూర్ బాలాజీ టెంపుల్ ఈ లొకేషన్కి రీచ్ అయ్యాక చూస్తే చాలా సింపుల్గానే అనిపించింది. సో పద వెళ్దామనేసి టెంపుల్ లోపలికి వెళ్తుంటే క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉండింది. బట్ ఇక్కడ ఫస్ట్ మేము దర్శనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ టెంపుల్ అండ్ రాముడి టెంపుల్. సో ఇవి రెండు టెంపుల్ దర్శనం చేసుకుని బయట వచ్చాక ఆపోజిట్గా ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చింది. ఆ స్ట్రేంజ్ ఫీలింగ్ ఎందుకంటే అదే మన మెహందీపూర్లో ఉండే బాలాజీ టెంపుల్. సో ఈ డిఫరెంట్ టెంపుల్కి చాలా నియమ నిబంధనలు ఉన్నింది. సో ఈ డిఫరెంట్ టెంపుల్కి వెళ్దామనేసి మేమిద్దరం టెంపుల్లోకి వెళ్ళాము. సో వెళ్తూనే మాకు స్టార్ట్ అయింది నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యేకి. మా హనుమంతుడి టెంపుల్ని చూసాము. సో చూసి దర్శనం తీసుకొని బయటికి వచ్చేటప్పుడు మాకి నిజంగానే ఒక హారర్ థింగ్, ఫుల్ నెగిటివ్ వైబ్స్ అనేది వినిపించింది. అదే మీరు చూస్తూ ఉండేది. సో వీళ్ళందరూ ఆ నెగిటివ్ ఎనర్జీకి అఫెక్ట్ అయింది. మన లోకల్లో చెప్పాలంటే వాళ్ళ వంటి మీద దయ్యం వచ్చింది అనేసి మన లోకల్ భాషలో చెప్తాం. సో ఇక్కడ ఉన్న ఈ టెంపుల్కి విశేషం ఏమంటే ఇక్కడ ఏ పంతులు వచ్చి దయ్యాన్ని విడిపించారు, ఏ మంత్రాలు చదవలు, జస్ట్ టెంపుల్ ముందర బయట కూర్చుంటే చాలు ఆటోమేటిక్గా దయ్యం వదిలేస్తుంది. సో ఇక్కడ ఇంకో టిప్ ఇచ్చారు. అదే ఇక్కడ అమ్మే ఏ ఫుడ్ ప్రసాదం టెంపుల్లో ఉండే ప్రసాదం కాదు, బయట లోకల్ వెండర్స్ వాళ్ళే తెచ్చుకుని వాళ్ళే అమ్ముకుంటున్నారు. సో ఇక్కడ ఉండేది ఏది కొనుక్కోకండి అనేసి డైరెక్ట్ టెంపుల్ వాళ్ళే చెప్తున్నారు. సో మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏది ప్రసాదం తినొద్దండి. సో అక్కడ తింటే ఆ నెగిటివ్ ఎనర్జీ మీపై అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి చెప్పినారు. సో ఈ టెంపుల్ దర్శనం చేసుకున్నాక మేము బయలుదేరాము జైపూర్.